హలో గాయ్స్, అందరికీ నమస్తే. సమ్మర్ స్పెషల్ ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నానండి. చాలా టేస్టీగా, తొందరగా, చాలా ఈజీగా చేయాలనుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం అండి మామిడికాయ పులిహోర? నాకైతే చాలా ఇష్టం అండి. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మామిడికాయ పులిహోర చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంటాను. సమ్మర్లో ఇదైతే థర్డ్ టైం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ సీజన్లో అయితే చేసుకోలేము కదా, సో సమ్మర్లే కదా చేసుకోవాల్సింది. నేనైతే సమ్మర్ రాగానే ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోర అయితే చేసుకుంటాను. లెట్స్ స్టార్ట్ చేద్దామా. ముందైతే ఒక మామిడికాయని తీసుకొని దాని పీలర్ సహాయంతో మొత్తం అయితే తొక్క మొత్తం తీసేద్దామండి. ఈ విధంగా అంతా తీసేసుకుందాం. మీకు కూడా ఎంతమందికి మామిడికాయ పులిహోర ఇష్టమో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలండి. దీన్ని కట్టర్ సహాయంతో మొత్తం తురుముకుందాం. ఈ విధంగా అయితే మొత్తం తురిమేసుకొని ఫ్రంట్ బ్యాక్, ఇది పులుపు తక్కువగానే ఉంటుందండి, అందుకే నేను మామిడికాయ మొత్తం తీసుకుంటున్నాను. పులుపు ఎక్కువగా ఉంటే క్వాంటిటీ కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి. తొక్కు మామిడికాయలు అయితే కొంచెం అంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇది తొక్కు మామిడికాయ కాదండి, జస్ట్ కొద్దిగా పుల్లటి మామిడికాయ అంతే. ఈ మామిడికాయ అయితే తీసుకొని మొత్తం పీలర్ సహాయంతో మొత్తం అయితే గీకేసుకున్నా. పోపు అయితే స్టార్ట్ చేద్దామా అండి. నేను ఒక బాండి పెట్టుకొని అందులో 3 పావుల నూనె అయితే వేసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని ఆవాలు కూడా వేసుకుందామండి. ఆవాలు అయితే లైట్గా వేస్తున్నాండి. మా ఇంట్లో చాలా తక్కువగా లైక్ చేస్తారు ఆవాలు, సో నేను లైట్గా తీసుకుంటున్నాను. మీరు మినపప్పు, శనగపప్పు కూడా పోసుకు వేసుకోండి. మా ఇంట్లో అయితే అవాయిడ్ చేస్తారు, సో నేనైతే వేయట్లేదు. పల్లీలు అయితే వేసుకుందామండి. పల్లీలు అయితే ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే నూనెలో డీప్ ఫ్రై అయితే బాగుంటాయి. మనం లాస్ట్కి వేసుకున్నాం అనుకో సరిగ్గా వేగవు, పచ్చిగా ఉంటాయి. ఫస్ట్ వేసుకున్నాం అనుకో పోపు అయిపోయేలోపు మొత్తం ఫ్రై అయిపోతాయండి. పల్లీలు వేసుకున్నాక కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఈ విధంగా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి 2-3 వేసుకుందాం టేస్ట్ కోసం. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అయ్యాక మరి కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేసుకున్నాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగో అంతా ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనం చల్లారి పెట్టుకున్నాం కదా రైస్, అందులోకి టర్న్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇంగువ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు, పూర్తిగా ఆప్షనల్ అండి అది. చల్లారి పెట్టుకున్న అన్నంలో మనం మొత్తం మిక్స్ చేసుకుంటే సరే, మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకే విధంగా ఈవెన్గా ఈ విధంగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నాకైతే కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ.